హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సమ్మర్ వచ్చేసింది కదా, సమ్మర్ స్పెషల్గా ఐస్ క్రీమ్ చేసుకుందాం ఇంట్లోనే, హెల్దీ అండ్ టేస్టీగా. సో పిల్లలకి బోర్ కొట్టినప్పుడు ఇలా మీరు ఇంట్లోనే హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి, ఎంతో ఇష్టంగా తింటారు. సో ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక బౌల్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా మిల్క్ తీసేసుకోండి. ఇలా హాఫ్ కప్ మిల్క్ తీసుకుంటే చాలు. దాంట్లో కస్టర్డ్ పౌడర్ వేసేసి బాగా కరిగించుకోవాలి. దాని తర్వాత ఇంకొక పెద్ద బౌల్ పెట్టేసి మనం ఎంతైతే క్వాంటిటీ ఐస్ క్రీమ్ చేస్తున్నామో అంత మిల్క్ తీసేసుకోండి. నేను ఇక్కడ పావు లీటర్ మిల్క్ తీసేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేస్తూ కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూను. దాంట్లోనే కోర్సుగా మిక్సీ పట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మన ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసేయండి. అంతే. ఇంకా బాగా కలుపుకుంటూ కొద్దిగా చల్లారాక మొత్తము కస్టర్డ్ పౌడర్ ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కూడా తెచ్చేసి మిల్క్లోకి యాడ్ చేసేయండి. ఇంకా కొద్దిగా చల్లార్చాక ఇంకా ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్. అండ్ ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక 2 నుంచి 3 అవర్స్ వరకు. మంచి టేస్టీ అండ్ ఎమ్మీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా మీరు ఎలా ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా, మీరే ఐస్ క్రీమ్ ఇంట్లో ప్రిపేర్ చేస్తారా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి సేమ్ అంటే సేమ్ కుల్ఫీ టేస్ట్లో ఉన్నాయి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది ఐస్ క్రీమ్. ద నెక్స్ట్ డే మేము తిని చూసాము. సో పిల్లలకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఈ స్పెషల్ రెసిపీ కోసం మీరు ఒక లైక్ అయితే చేయాల్సిందే. అండ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ ఇంకా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.